హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ హోలీ. హోలీ పండుగ హోలికా దహనం. ఈ హోలికా దహనం అనేది ఇప్పుడు ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. హోలిక అనే రాక్షసి బొమ్మ కాలుస్తూ జరుపుకుంటారు. హిందూ ధర్మంలోని అనేక సంప్రదాయాల ప్రకారం హోలీని చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు. దాదాపు భారతదేశంలోని ప్రతి వాడలో హోలికా దహనం నిర్వహిస్తారు. సాంప్రదాయం ప్రకారం ప్రజలు హోలికా దహనం కోసం చాలా కర్రలను ఒక దగ్గర చేర్చి ఈ హోలికా దహనంను నిర్వహిస్తారు. ఈ హోలిక అనే రాక్షసి తన మేనల్లుడు అయిన విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించిన అగ్నిలో కాల్చబడుతుంది. తద్వారా హోలీకి ఆ పేరు వచ్చింది. దహనం నిర్వహించిన సమయంలో ప్రజలు హోలికా దహనం చుట్టూ తిరుగుతూ అనేక మంత్రాలు చదువుతూ దేవుళ్ళను స్తుతిస్తూ హోలికా దహనం జరుపుకుంటారు. హోలిక తర్వాతి రోజు హోలీ పండుగ. ఈ హోలీ పండుగను అనేక రంగులను పూసుకుంటూ సరదాగా రంగు నీటితో కొట్టుకుంటూ ఆడుకుంటారు. పిల్లలు పెద్దలు చాలా సంతోషంగా ఈ హోలీ పండుగలో ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యంగా ఈ హోలీ పండుగను ఉత్తర భారతదేశం, నేపాల్, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో హోలీ దహనం నిర్వహిస్తారు. యువత సరదాగా రకరకాల వస్తువులను హోలికా అగ్నిలో వేస్తారు. ఈ హోలీ సందర్భంగా వెలిగించిన అగ్ని హోలిక అనే రాక్షసి దహనానికి ప్రతీక. ప్రహ్లాదుడు తన విష్ణువు పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు కాబట్టి హోలిక ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించినా కూడా తనే అగ్నిలో పడి దహనం అయ్యింది. కాబట్టి ఈ హోలీ పండుగ రోజున వచ్చిన అతిథులకు గుజియా, అపడాలు, కంజి, మాల్పాస్, మదిరి, పురాన్ పోలి, దహీ బదస్ వంటి వివిధ రకరకాలైన పలహారాలను వడ్డిస్తారు.